హాయ్ అండి, మనం వెళ్ళైతే రోజువారీ క్యాటరింగ్ వచ్చేసాం. చాలా రోజుల తర్వాత ప్రోగ్రామ్ తగిలింది మాకు క్యాటరింగ్ సప్లై. వాళ్ళైతే తెనాలి వచ్చి వాసవి కనికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ప్రోగ్రాము. వాళ్ళైతే మా మేస్త్రిగా ప్రోగ్రాం చెప్పాడు మాకు, అందుకని పొద్దున్నే వచ్చేసాము 6 వాళ్ళైతే సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఫ్రెండ్స్. వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్లో ఏమో సత్యనారాయణ వ్రతం, రెండో ఫ్లోర్లో అయితే భోజనాలు జరుగుతాయి. అయితే టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకనే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి టిఫిన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయి చూసుకుంటాము. 4 రకాల టిఫిన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. వాళ్ళ ఆ టిఫిన్లు అన్నీ సెట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. టిఫిన్ అయితే వంటలు అయితే వంట చేస్తున్నారు. వంట మాస్టర్ దగ్గరికి వెళ్ళి కనబడాలి. మేము వంట మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇడ్లీ పెట్టారు ఫ్రెండ్స్, సాంబార్కి పప్పు ఇవన్నీ ఉడకబెడుతున్నారు ఫ్రెండ్స్. సరుకులన్నీ సిద్ధం చేసుకున్నారు. గ్రైండర్లు వేస్తున్నారు. ఉల్లిపాయలు టమాటాలు కోసేవాళ్ళు ఉల్లిపాయలు టమాటాలు కోసుకుంటున్నారు. వంట వాళ్ళు బాగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇడ్లీ అయితే మేస్త్రి గారు ఇడ్లీ పెడుతున్నాడు. ఈ ఇడ్లీ పెట్టిన తర్వాత మేము పేర్చుకోవాలి హాట్ బాక్స్లో. ఈ లోపు అయితే అరిటాకులు పేర్చుకుందామని మా వాళ్ళని అరిటాకులు తీసుకురమ్మన్నాను. అరిటాకులు అయితే వరుసనే ఇలా పేర్చుకోవాలి బల్ల మీద, లేకపోతే నలుపు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అరిటాకులు మడత పెట్టి ఉంటాయి కాబట్టి నలుపు వచ్చేస్తాయి. వేడి బాగా ఎక్కువ వచ్చేసి నలుపు వచ్చేస్తాయి. అందుకనే ఇట్లా పేర్చుకొని సిద్ధం చేసుకోవాలి. మేమైతే సరే పేర్చుకున్న తర్వాత మేమైతే టీ తాగుదామని సరదాగా బజార్కి వెళ్ళాము. బజార్కి వెళ్తే టీ ఒక పాపులర్ హోటల్ అని కనబడింది. హోటల్ అయితే ఆ హోటల్గా టీ తాగుదాం వెళ్ళాము. టీ కొత్తగా వాళ్ళే ఓపెన్ అవుతుందంట, 9వ తారీఖు వాళ్ళ ఓపెన్ అవుతుందంట. హోటల్ అయితే ఫుడ్ టిఫిన్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయండి. టిఫిన్ సెక్షన్ అవన్నీ రెడీ చేస్తున్నారు లోపల. మేమైతే టీ తాగుదామని ఒక టీ తీసుకొని చెరో సగం తీసుకున్నాము. టీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. టీ బాగుంది. టీ వచ్చి 10 రూపాయలేను. టీ అదరగొట్టాడు టీ మటుకి. ఇది వచ్చి పెమ్సాని థియేటర్ పక్కన. సర్లే అని చెప్పి మేము కళ్యాణ మండపం వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక్కడైతే యోగాసనం చేస్తున్నారు. పెద్ద వయసు వాళ్ళందరూ కూర్చొని యోగాసనం చేస్తున్నారు. పెద్ద వయసు వాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ కలిసి యోగాసనం చేస్తున్నారు. ఇదైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. యోగాసనం పొద్దున్నే యోగాసనం చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. మండపంలోకి వచ్చి ఇడ్లీ అయితే పేర్చుకుంటున్నాం. ఇడ్లీ అయితే వాయొచ్చిందని కాకేశాడు వంట మాస్టర్ అయితే అద్భుతంగా వండుతాడు. వెంకట్రావు బట్టిప్రోలు అయితే వంట షేక్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే మా ఫ్రెండ్ హాట్ బాక్స్లో పెట్టుకుంటున్నాడు. ఐటమ్స్ వచ్చేపాటికి ఇడ్లీ, నెయ్యి కారపొడి ఉంది, అలాగే గారి కూడా ఉంది ఫ్రెండ్స్. 4 రకాల టిఫిన్ అని చెప్పాం కదా ఫ్రెండ్స్. గారి కూడా ఉంది, ఉప్మా ఒకటి ఉంది, టమాటా బాత్ ఉప్మా, 2 చట్నీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అల్లం చట్నీ, పప్పు చట్నీ, సాంబారు రెడీ చేసుకున్నాం. సాంబారు వేడి తగ్గిద్దని పక్కన పెట్టుకున్నాం. ఓకే బాయ్.